హల్లెలూయా. ఈ మాట నేను అడగకూడదు, మీరు చెప్పండి. ఎందుకనంటే నేను ప్రతిఫలం పొందినప్పుడు లేదా నేను ఆశీర్వదించబడినప్పుడు మీరు వచ్చి నేను 1 కేజీ బంగారాన్ని గట్టిగా వదులుతున్నాను అనుకోండి, అప్పుడు లక్కీ డ్రా జరుగుతూ ఉంటారు. ఆ లక్కీ డ్రాలో సరే మీరు బాగా షాపింగ్ చేస్తున్నారు కదా, కనుక మీకు లక్కీ డ్రాలో 1 కేజీ బంగారం పలికిందండి అని నాకు చెప్పినప్పుడు ఆ కేజీ బంగారం తీసుకుని వచ్చి నేను ఆ బంగారం దాచుకుంటే ఆ ఆనందాన్ని ఎవరు అనుభవిస్తారు? ఆ సంతోషాన్ని ఎవరు అనుభవిస్తారు? నేను అనుభవిస్తాను. నా దగ్గరికి మీరు వచ్చి సార్ మీకు బంగారం పలికింది కాబట్టి నాకు ఆనందాలకి అవధులు లేవండి, అసలు తట్టుకోలేకపోతున్నానండి, అసలు దాన్ని ఏమంటారంటే తట్టుకోలేకపోవడం అనేది ఈర్ష్య అంటారు, కుళ్ళుకోవడం అంటారు, అంతే తప్ప నా సంతోషంలో మీరు ఏం పంచుకోవట్లేదు, పాలు పంచుకోలేము. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల జీవితాల్లో కొన్ని కుటుంబాలలో జరిగేటువంటి కార్యాలు చూస్తున్నప్పుడు ఆ సంతోషాన్ని మనము అనుభవించలేము. ఎందుకు అనుభవించలేము అంటే అది మన బ్రతుకులో మనము జరుగుతున్నప్పుడు ఆ అనుభూతిని మనం అనుభవిస్తే, అందుకనే భక్తులైనటువంటి పౌలు అంటారు, ఎవరైతే రుచి చూసి తెలుసుకుంటారో. కనుక మీ జీవితంలో గతించిన ఆదివారం నుండి ఇంతవరకు దేవుడు ఎన్ని మేలులు చేశారో అవి నాకైతే తెలియదు, కానీ మీ ముందు నిలబడి నేనైతే చెప్పగలను, సజీవుల లెక్కలో నేను ఉన్నానంటే ఖచ్చితంగా నా దేవుడు నన్ను ప్రేమించినటువంటి ఆరోగ్యం. హల్లెలూయా. సో కాబట్టి నా సంతోషాన్ని నేను దేవునితో వెల్లబుచ్చేటువంటి ఆ పరిస్థితే స్తుతి, ఆరాధన. దేవునికి హృదయపూర్వకంగా అయ్యా ఇవి నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదములు బట్టి మీకు వందనాలు, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, నాకు ఇచ్చినటువంటి బలమును బట్టి మీకు వందనాలు అని దేవుని సన్నిధిలో ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తారో అది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. కనుక నేను అడగకూడదు, మీరు చెప్పిన దానివల్ల ప్రయోజనము ఉండదు. మరి ఎందుకు అడిగారండి అని అంటే ఏదో అడగాలి కాబట్టి అడిగా. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. అది స్తుతి ఆరాధన అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. మీ జీవితంలో దేవుడు మేలు చేస్తే మన పక్కోడు ఏం చేస్తున్నాడో మనకు అనవసరం, హృదయపూర్వకంగా ఆరాధిస్తాం. ఖచ్చితంగా అలాంటి హృదయాలు దేవుడు మనందరికీ అనుగ్రహించాడు కాక పిల్లల కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం కొరకే సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము 1 దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 39-40 వచనాలు ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 1 దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము చదవండి. మేత వెదుకుటికై తూర్పునున్న పర్వత స్థలమునకు పోయి నెమ్మదియు సుఖమయు విశాల దేశమును ఎవరు కనుక్కున్నారు? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక జనాంగం మనకు కనబడుతూ ఉంది. అంటే నా ముందు కూర్చున్నటువంటి మీరు ఈరోజు ఈ పాఠానికి లేదా ఈ యొక్క మెసేజ్కి పెట్టబడినటువంటి టైటిల్ నేను చాలా ఆలోచించాను. ఏం టైటిల్ పెట్టాలి, ఈ ప్రసంగాన్ని ఒక పేరైతే ఇవ్వాలి కదా. ఏదో అంటారు కదా, గురువు లేని విద్య గుడ్డిది అంటారు కదా. అలా నేనేదో గుడ్డెద్దులు చేరుకున్నట్లుగా అలా పెద్ద వర్షం వచ్చి ఒకేసారి ఆగిపోయినట్టుగా దబా బాధేసి వెళ్ళిపోయాను అనుకోండి, దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు అని ఆలోచన చేసిన తర్వాత ఈ లెసన్కి లేదా ఇక ఆ వాక్య భాగానికి ఏం ఆలోచించాలి, ఏం పెట్టాలి అని అడిగితే ఆలోచన చేసినప్పుడు నా మధ్యలో దేవుడు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, ఎక్కడైనా ఇలాంటి దేశము చూసారా, ఎక్కడైనా ఇలాంటి దేశాన్ని చూసారా అని అంటే ఎందుకు చూడలేదండి? ప్రపంచంలో 200 దాదాపుగా 80 దేశాలకు పైబడినటువంటి దేశాలు ఉన్నాయి కదా. ఎందుకు దేశాలు చూడలేదు? భారతదేశం ఒక దేశం, శ్రీలంక ఒక దేశం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇలా చైనా, ఇలా చాలా ఉన్నాయి కదా. చాలా దేశాలు చూసాం. మరి ఈ దేశం ఎక్కడ ఉంది? ఇదేదో కొంచెం వెరైటీ దేశం లాగా ఉంది. ఎక్కడైనా ఇలాంటి దేశాన్ని చూసారా అని అడుగుతున్నారు. మేము చాలా దేశాలు చూసామండి అని మనకు అనేక రకాల ప్రశ్నలు లేదా అనేక రకాల ఆలోచన విధానాలు వచ్చి ఉండొచ్చు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువు వారు కొత్త నిబంధన కాలంలో ఒక మాట అన్నారు, నేనే మార్గము, నేనే
సత్యము జీవం. నేనే అన్నారు, నేను కూడా అన్నారు. నేనే అంటే నేనే మార్గము అని అంటే ఖచ్చితంగా ఆ దేశం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దేశమై ఉండాలి. ఇప్పుడు భారతదేశంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగంలో ఆ 40వ వచనం అనుకుంటాను, 4వ అధ్యాయం 40వ వచనంలో ఏమని రాయబడిందంటే, మంచి బలమైన మేతయు నెమ్మదియు సుఖమును. ఈ రెండు పదాలు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి నెమ్మది, రెండవది సుఖం. ఏ కుటుంబంలో నెమ్మది ఉంది? పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మా కుటుంబంలో నెమ్మదికి కరువు లేదండి. ఈరోజు నెమ్మది కరువైంది అనే మాట మా ఫ్యామిలీలో నేను వినలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? సుఖము, నెమ్మది ఒకటి, సుఖం ఒకటి. ఈ రెండు విషయాలు ఏమండి, అసలు ఈ పదానికి మా ఫ్యామిలీలో కొదువు లేదు. ఈ రెండు ఉన్నాయండి. అంటే కుటుంబాల గురించి పక్కన పెడదాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి అంశం ఏంటంటే, ఎక్కడైనా ఇలాంటి దేశాన్ని చూసారా అని అంటే భారతదేశంలో చాలామంది గనులు, కొంతమంది ప్రబుద్ధులు, అంటే సగం సగం తెలిసిన వారు ఏమంటారంటే, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, అనేక మతాల కలయిక, అనేక కులాల కలయిక కనుక మా మధ్యలో ఏ విధమైన కులమత భేదాలు లేవు. సారీ, ఈ మాట అన్నందుకు నన్ను క్షమించాలి, అర్థం చేసుకుంటారని చెబుతూ ఉన్నాను. హిందూ, ముస్లిమ్స్, క్రైస్తవులు అందరం కూడా సహోదర భావంతో జీవిస్తామని పలికేటువంటి ప్రబుద్ధులు ఈరోజు మత విభేదాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఒకరినొకరు ఎందుకు తన్నుకుంటూ ఉన్నారు? కులాలతో ఎందుకు పొట్లాడుకుంటూ ఉన్నారు? ఆ కులం అంటే మాకు నచ్చదండి, ఆ మతం అంటే మాకు నచ్చదండి, వాళ్ళంటే మాకు అసహ్యం అండి అని ఎందుకు? ఏ దేశంలో జరుగుతుంది ఇది? మన భారతదేశంలో కదా. అంటే అనేక మతాల కలయికే భిన్నత్వంలో ఏకత్వం అని చాటి చెప్పుకునే, ప్రపంచానికి మాదిరికరంగా నిలిచామని చెప్పుకునేటువంటి అబద్ధికులతో కూడినటువంటి దేశము ఏ దేశం అని అంటే, నా దేశాన్ని నేను అంటే ఎందుకు మీరు ఒక మాట అర్థం చేసుకో, ఈయన భారతదేశంలో ఉంటే భారతదేశాన్ని కించపరుస్తున్నాడు అని నన్ను దేశద్రోహి అని కంటే ఎందుకు అని చెప్తానంటే, మన దేశంలో జరిగిన పరిస్థితులు ఎక్కడైనా ఇలాంటి దేశం ఉందా అని అంటే మన దేశంలోనే ఇలాంటి రకాల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం అని ఆలోచన చేస్తే మన దేశంలో రెండు విషయాలు. ఒకటి, ఏం లేదు, అక్కడ ఉంది కదండి, నెమ్మది లేదు. రెండవది, సుఖము లేదు. ఒకవేళ మీరు అడగొచ్చు, అయ్యా ఎందుకు లేదండి, ఈరోజు ఎంత స్వతంత్రంగా దేవుడిని ఆరాధించగలుగుతున్నామంటే, ఎంత ధైర్యంగా మనము దేవుడిని స్తుతించగలుగుతున్నామంటే మనకు ఇచ్చినటువంటి స్వతంత్రం కదండి. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మన దేశంలో ఎంత చక్కగా ఆరాధించగలుగుతాం. మన ప్రాంతం అంతా కూడా చాలా నెమ్మదితో ఉంది అని అంటే, మీరు ఒక్కసారి ఏ ప్రాంతము, ఈ మధ్య కాలంలో చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, యవన ప్రాయం కలిగినటువంటి స్త్రీలను నడి రోడ్డు మీద వస్త్రహీనులు అంటే వివస్త్రములు చేసి అనేక రీతిలుగా చిత్రహింసలు చేసినటువంటి రాష్ట్రము. మనము కూడా అందులో అయ్యో నా దేవుని బిడ్డలే కదా అని మనము కూడా అందులో కాస్తో కోస్తో సహాయం చేసి ఆ రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి ఇదే దేశంలో ఉంది. ఏ దేశంలో? అమెరికా రాష్ట్రంలో, అమెరికా దేశంలో ఉందా? చైనా దేశంలో ఉందా? కొన్ని పాకిస్తాన్లో ఉందా? ఏ దేశం ఇది? ఏమండి, మణిపూర్ భారతదేశంలోనే ఉంది కదా. మరి భారతదేశంలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని ఏమనాలి? నెమ్మదుందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, ఏమండి ఇంత నెమ్మదితో కూడిన దేశంలో మీరు ఉంటున్నారు కదా అని అంటే వాళ్ళు ఏమంటారంటే, ఎక్కడుందండి నెమ్మద? ఎక్కడుంది నెమ్మద? రాత్రి అనక పగలనక ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో అలాగని ఎవరు శత్రువుల నుంచి దాడి చేయలేదు, ఉగ్రవాదుల నుంచి దాడి చేయలేదు. సహ సహోదరులే, కుటుంబ సభ్యులే, స్నేహితులే అనేక సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో ఉంటూ కలిసి జీవనాన్ని గడిపేటువంటి ఒకరంటే ఒకరు పడక ఏ దేశం అది? చెప్పాలి, భారతదేశమే కదా. మరి భారతదేశంలో ఉంటూ నెమ్మది ఎక్కడుంది వాళ్ళకి? సరే, నెమ్మది విషయం పక్కన పెడదాం. ఇంకొక పదం ఉంది కదా ఇక్కడ. ఏ పదం అది? సుఖము. అక్కడ సుఖం కూడా లేదట. ప్రశాంతంగా కంటి మీద నిద్ర లేదు. అంటే ఆ రాష్ట్రం గురించి పక్కన పెట్టండి, ఈరోజు మనకు ఉందా? నెమ్మది ఉందా? కొన్ని సుఖం ఉందా? అంటే ఈ దేశం ఏదో కొంచెం ప్రత్యేకమైనటువంటి దేశం. ప్రపంచంలో 280 దేశాలకు పైబడినటువంటి దేశాలు ఉన్నాయి. ఈ 80 అంటే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలను ఏ దేశానికి వెళ్ళినా ఈ రెండు కరువు అవుతాయి. ఏ రెండు? చాలామంది ఏమంటారంటే, ఏమండి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటే చాలా ఉన్నతమైనటువంటి గౌరవం అండి. అమెరికాలో ఉద్యోగం చేసేటంటే మా అమ్మాయిని మాట్లాడుకుంటే చేతులు పెట్టేస్తామండి. ఆ తర్వాత నెక్స్ట్ మంతే అక్కడి నుంచి మాకు ఒక శుభవార్త వస్తుందండి. అంటే వాడికి శుభవార్త, ఈ ఆడపిల్లగల వారికి దుర్వార్త. ఏమనంటే కట్నం గురించి వేధించి
అక్కడ గన్న కల్చర్ చాలా ఎక్కువ, చక్కగా లైసెన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి చదువుకోవడానికి వెళ్ళిన వాడు, అమెరికాలో చదువుకుంటేనట ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిన వాడు మంచి పేరు పొందుకుంటాడండి. కాలేజీలో గన్న కల్చర్ ఉంది అక్కడ. అమెరికా దేశంలో కానీ నెమ్మది ఉందా? ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తాడో. ప్రపంచంలో ఉన్నతమైనటువంటి దేశము, అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికా దేశము, అక్కడ కూడా సరైనటువంటి సుఖము నెమ్మది కూడా లేదు. మీరు ఒకటి ఆలోచన చేయండి, చాలా దేశాలు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. కానీ నేను చెప్పబోయేటువంటి దేశము ఒక వ్యత్యాసమైనది. అమెరికా దేశం ఎవరైనా వెళ్ళి అక్కడ సెటిల్ అయితే వాళ్ళు అంటారట, అమెరికా నుంచి మేము ఇక్కడ రావండి అంటారట. అమెరికాలో వెళ్ళి ఉద్యోగానికి సెటిల్ అయితే వాళ్ళు అంటారు, నేను అమెరికా నుంచి రాను, ఎందుకని గ్రీన్ కార్డ్ వచ్చింది, ఇక్కడ సెటిల్ అయితే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అనేక తరాలకి మేము దీవెనకరంగా ఉంటాం అని ఆ దేశం నుంచి కదలరట. అంటే కదలకపోవడానికి ఈ సుఖము నెమ్మది కాదు. అక్కడ సుఖము నెమ్మది అలాగే కరువైపోతుంది. కానీ అక్కడ సౌలభ్యకరమైన పరిస్థితులు ఏంటంటే క్రమశిక్షణ ఉంటుంది, ఆ తర్వాత ఆదాయం అధికంగా ఉంటుంది, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ సౌలభ్యకరంగా ఉంటుంది కనుక అక్కడి నుంచి కదలరట. అంతే తప్ప అక్కడ సుఖము నెమ్మది సమృద్ధిగా ఉంటుంది అనేది కాదు అక్కడ. అయితే ఆఫ్టర్ ఆల్ ఈ లోకములో ఉండేటువంటి అమెరికా దేశము ధనాన్ని ఇస్తూ ఉంది, ఉన్నతమైనటువంటి హోదాన్ని ఇస్తూ ఉంది, ఆ తర్వాత చాలామంది మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి అని చెప్పుకునేటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉంది. అలాంటి దేశానికి వెళ్ళే తిరిగి రానండి, నేను అక్కడ ఉండిపోతాను అని చెప్పుకుంటే మరి నేను చెప్పబోయేటువంటి దేశము ఉన్నతమైనటువంటి దేశము. చూడండి అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని 40 వచనం చదవడము. 40 వచనం, మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖము గల విశాల దేశమును. ఏ దేశం కనుక్కున్నారట? నెమ్మది సుఖమయు గల విశాల దేశమును కనుక్కున్నారట. ఎక్కడుంది దేశము అని ఆలోచన చేస్తున్నప్పుడు పలాస, కాశీబొగ్గ పలాస రావాలంటే మెయిన్ రోడ్డు మీద నుండి ఎన్ని దారులు ఉన్నాయి? ఒకటి బెండిగేట్ నుంచి రావచ్చు, రెండవది బ్రాహ్మణతరల ఆ బ్రిడ్జ్ కానీ ఫ్లైఓవర్ దగ్గర నుంచి రావచ్చు, మూడవది కేంద్రపురం దగ్గర నుంచి రావచ్చు, ఆ తర్వాత ఎమ్మెల్యే సిరీస్ గారి దగ్గర నుంచి అదేదో ఊరు సంకమ ఏదో ఊరు, ఏ ఊరండి? మొగలపాడు కాదు, ఎమ్మెల్యే సిరీస్ గారి కానీ షార్ట్ కట్ ఒక విలేజ్ ఉంది అక్కడ. ఏ ఊరది? శాస్త్రం అనే విలేజ్. అందులో కూడా ఆర్షియం చర్చ్ దగ్గర నుంచి రావచ్చు, అంటే హై స్కూల్ గ్రౌండ్, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ దగ్గర నుంచి కూడా రావచ్చు, ఇంకా మొగలపాడు దగ్గర నుంచి కూడా రావచ్చు. ఇంకొక మాట ఏంటంటే కోసంగపురం రూట్ నుంచి కూడా ప్రవేశించవచ్చు. ఇవన్నీ కాకుండా 5 రూట్లు కాకుండా పొలాల నుంచి కూడా రావచ్చు. దాన్ని ఏమంటారు? దుడ్డుదారులు అంటారు. కానీ ఈ ప్రాంతంలో ప్రవేశించడానికి ఖచ్చితంగా మెయిన్ రూట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రాంతం గుండా వెళ్ళేవాడిని రాజు అంటారు, దొడ్డిదారులు వెళ్ళేవాడిని ఏమంటారు? దొంగ అంటారు. ఇప్పుడు దేవుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, నేనే మార్గము, నేను కూడా అనలేదు, నేనే మార్గము, నేనే జీవము సత్యం అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు. ఆ దేశానికి ప్రవేశించడానికి, ఏ దేశము? నెమ్మది సుఖము కలిగినటువంటి దేశము, విశాల స్థలము కలిగినటువంటి ఆ దేశానికి ప్రవేశించాలంటే దొడ్డిదారుల గుండా రాకూడదు. ఏ దారుల గుండా వెళ్ళాలి? మెయిన్ డోర్ లాక్ చేసుకుని వెళ్ళాలి, మెయిన్ డోర్ గుండా వెళ్ళాలి. ఏంటా మెయిన్ డోర్ అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి ఈ ఊరి యొక్క ప్రయాణం, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి కనాన్ దేశానికి వచ్చినటువంటి ప్రయాణంలో వారి జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దాదాపుగా 6 లక్షలకు పైబడినటువంటి చిలికి. కానీ బైబిల్ లెక్కల ప్రకారంగా మన అంచనా ప్రకారంగా 6 లక్షలు అనుకుందాం. ఉదాహరణకి మిగతా వాళ్ళందరూ పక్కన పెడితే 6 లక్షల మంది బయలుదేరితే అందులో కనాన్ దేశానికి ఎంతమంది ప్రవేశించారు? ఎంతమంది ప్రవేశించారు? 2 ప్రవేశించారు. పేర్లు యెహోషువ, కాలేబు ప్రవేశించారు. మరి 5,99,998 మంది ఏమైపోయారు? వీళ్ళందరూ ఎలా ప్రవేశించాలనుకున్నారో తెలుసా? పొలాల గుండా, దొడ్డిదారు గుండా, శాసనం అనే విలేజ్ గుండా, ఆ తర్వాత ఇంకా వేరే వేరే దారులు ఉన్నాయి కదా, ఇలా ప్రవేశించాలనుకున్నారు. కానీ మెయిన్ డోర్ ఒకటి ఉంది. ఆ డోర్ గుండా ప్రవేశించింది ఇద్దరే. ఆ దేశానికి చేరాలి. ఏ దేశము? నెమ్మది సుఖము కలిగినటువంటి దేశము, విశాలమైనటువంటి దేశము ప్రవేశించాలంటే ఈ 6 లక్షల మందిలో ఎంతమంది చేరారు? 2 చేరారు. మరి ఈరోజు ఆ దేశానికి వెళ్ళాలని మనం ఏం చేయాలి? నెమ్మది సుఖమును విశాల స్థలము కలిగినటువంటి ఆ స్థలములకు వెళ్ళేటువంటి క్రమములో
మనం ఏమి నేర్చుకోవాలి అనే ఆలోచన విధానాలు మీ ముందు వచ్చడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, పరలోకం చేరడానికి మన జీవితాలలో మరి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఏమి కూడా దేవుడు మీరు అది చేయండి ఇది చేయండి ఏమనట్లేదు, కానీ సింపుల్గా కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ ఈ భూభాగం అనగా కనాను దేశంలో ప్రవేశించినటువంటి మరి యెహోషువ కాలేబు జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. మరి ఇక్కడ మన జీవితాల్లో కూడా మరి ఆ దేశము ఏ దేశం అనగా నెమ్మదియు సుఖమును కలిగినటువంటి దేశం ఒకటి ఉంది. అది విశాలమైనటువంటి స్థలం. బైబిల్ గ్రంథములో కొత్త నిబంధన కాలంలో ఒక మాట ఉంది, ఇరుకు ద్వారము విశాల ద్వారం, ఇరుకు ద్వారము విశాల ద్వారం. ఇప్పుడు ఆ విశాల స్థలము చేరాలంటే ఇక్కడ ఏ మార్గం గుండా వెళ్ళాలి? ఇరుకు మార్గం గుండా వెళ్ళాలి. 6 లక్షల మందిలో 2 త్యాగం చేయబడ్డారంటే మిగిలిన వారు ఏ మార్గాన్ని ఎన్నుకున్నారు? విశాల స్థలం ఎన్నుకున్నారు. అంటే విశాల మార్గం ఎన్నుకున్నారు కనుక ఆ విశాల స్థలంలోనికి వెళ్ళలేకపోయారు. ఇరుకు మార్గం గుండా వెళ్ళినటువంటి బిడ్డలు అక్కడ ఉన్నటువంటి విశాల స్థలంలోనికి ప్రవేశించారు. ఈనాడు భక్తి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మన జీవితానికి నేర్పించినటువంటి కొన్ని మాటలు నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. భక్తుడైనటువంటి పౌలు గారు కొత్త నిబంధన కాలంలో ఆయన క్రీస్తుకు సాదృశ్యంగా అనేక సందర్భాల్లో పిలువబడ్డారు. పౌలు గారు ఏమంటారంటే, అయ్యా నేను ఇరుకు మార్గాన్ని ఎన్నుకున్నాను. ఎందుకు ఇరుకు మార్గాన్ని ఎన్నుకున్నానంటే అక్కడ విశాల స్థలం ఒకటి ఉంది. అక్కడ ఏముందో తెలుసా? నెమ్మది ఉంది, సుఖం ఉంది. ఈ లోకంలో నెమ్మది సుఖము లేకపోయినా పర్వాలేదు. ఆయన అంటాడు వచ్చి, నేను బ్రతికినా చచ్చిపోయిన ఎవరి కోసం? యేసుక్రీస్తు ప్రభుల వారి కోసమే. నేను బ్రతికినా చనిపోయిన యేసుక్రీస్తు ప్రభుల వారి కోసమే. అంటే మీరు అనుకోవచ్చు, ఏంటంటే పాస్టర్ గారు ఉదయాన్నే అపశకునం మాట్లాడుతున్నారు ఏంటండి, అసలు మీకు ఏమైనా పద్ధతిగా ఉందా? ఉదయాన్నే వచ్చేదో ఆశీర్వాదాల గురించి చెప్తారు అనుకుంటే చచ్చిపోమంటారేంటి అని అంటే నేను అంటాను, ఇక్కడ చస్తేనే ఏమండి పౌలు గారు అంటారు, నేను చచ్చిపోవాలనుకుంటూ ఉన్నాను. ఎందుకు చనిపోవాలనుకున్నావయ్యా అని అంటే దేవునితో సహవాసాన్ని నేను కోరుకుంటూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభుల వారితో, ఆ జీవము కలిగిన దేవునితో నేను ఆ సహవాసమును కలిసి కొనసాగించాలనుకుంటూ ఉన్నా. ఈ లోకంలో ఉన్నంత కాలము శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలే కనుక ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితి ఇది విశాల స్థలం. కనుక నాకే మార్గం కావాలో తెలుసా? ఇరుకు మార్గాన్ని నేను ఎన్నుకున్నాను అని పౌలు గారు తెలియజేశారు. మరి ఈరోజు మనమే మార్గాన్ని ఎన్నుకున్నాం? దొడ్డదాన్ని ఎన్నుకున్నామా? విశాల మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నామా? ఏమండి, నా హృదయం చాలా విశాలమైనదండి. నా హృదయం చాలా మంది నోటి ద్వారా వచ్చే మాట ఏమంటారంటే, నా హృదయం ఎంత విశాలమైనదంటే ఈ లోకంలో నేను చేయలేని పని లేదంటే ఎవరు ఈ లోకంలో ఏమనుకుంటారని నా గురించి అంటారు. నీ గురించి నేనేమనుకోవడం కాదు, ఆయన ఏమనుకుంటాడో ఆలోచించాలి. విశాల మార్గం ఎన్నుకున్న నీవు నెక్స్ట్ ఏ మార్గంలో ప్రవేశిస్తావు? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో మన జీవితం అనేది మృతతుల్యమైనది. జాగ్రత్త గమనించండి, పదంలో అవేరేషన్ గమనించండి. మృతతుల్యమైనది అంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మృతతుల్యమైనది కాదు. మీరు పేరుకి మృతులే అనే పదం గురించి కాదు, కానీ ఆధ్యాత్మికంగా పౌలు గారు కోరుకున్న మరణము. పౌలు ఏమన్నాడంటే, నేను క్రీస్తు కొరకు మరణించడం ఇష్టపడుతున్నానయ్యా, నేను ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అలాంటి మరణాన్ని ఎవరైతే కోరుకుంటారో అసలు మరణం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అనంటే, ఒక పాస్టర్ గారు 2 కుమారులు 1 కుమార్తె ఉందట. 2 కుమారులు 1 కుమార్తె. కుమార్తె అంటే చాలా బాగా ఇష్టం. కూతురిని అలారుముద్దుగా పెంచుకున్నాడు. దేవుని సేవా పరిచర్యలో చక్కగా నడిపించాడు. అమ్మాయి లేకపోతే తండ్రి అల్లాడిపోయాడట. ఒకరోజు సడన్గా కూతురు చనిపోయింది. చనిపోతే పాస్టర్ గారు అక్కడికి వచ్చి ఆ కూతురు మంచం దగ్గరకు వచ్చి చూసి ఏడుస్తున్నాడట. అరే, నేను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోయింది కదా, ఇప్పుడు నేను సంఘానికి సేవకుని, అనేక మందికి నేను ప్రార్థన చేయవలసిన వాడిని కదా, ఇప్పుడు నా కూతురు చనిపోతే అనేకులు నన్ను చూసి నవ్వుతారు కదా, ఇప్పుడు నేను వెళ్ళి అమ్మ ఏం కాదు, మీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడమ్మా అని నేను ఎలా చెప్పగలను? ఏమంటారో తెలిసి నన్ను చూసి పక్కుని నవ్వి, ముందు నీ కూతురినే నువ్వు కాపాడుకోలేకపోయావు, నీ కూతురే చచ్చిపోయిందయ్యా, నువ్వు మాకేం ప్రార్థన చేస్తావని ఒకవేళ ఎగతాళి చేస్తారేమో అని ఆ మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా కూతురు లేచి కూర్చోవాలి, నా కూతురు బ్రతకాలయ్యా, ఇదిగో నమ్మకస్తుడుగా నీ సేవ చేస్తూ ఉన్నాను, నాకు ఊహ తెలిసినది మొదలుకొని ఇంతవరకు నేను ఏది కూడా ఆశించలేదయ్యా, నీ సన్నిధి నుంచి నేను కోరుకున్నది ఒక్కటే, నా జీవిత పర్యాత్రం నమ్మకస్తుడిగా ఉంటాను, నా కూతురు నాకు ఇవ్వయ్యా అని అంటే దేవుడు తన దర్శనం ద్వారా, తన మెల్లని స్వరం ద్వారా దైవజనుడితో మాట్లాడేట్టుగా, అయ్యా సేవకుడు నీ కూతురు నీకు ఇస్తాను, అయితే తాను నీ దగ్గరికి వస్తాను అంటే నాకే విధమైన అభ్యంతరము లేదు. అదిగో దర్శనంలో నీ కుమార్తెతో మాట్లాడు, నీ కుమార్తె తిరిగి వస్తాను అని అంటే నాకే విధమైన అభ్యంతరం లేదు, నీ కుమార్తెను నీకు అప్పగిస్తాను అని అంటే ఆ దైవజనుడు దర్శనంలో తన కుమార్తెతో మాట్లాడుతున్నాడట.
దేవుడు ఇచ్చినటువంటి ఆ ఉచితమైన కృపను బట్టి తన కుమార్తెతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు లేకపోతే నేను ఎలా సేవ చేయగలను, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, నువ్వు పుట్టిన తర్వాత నేను ఎన్ని ఆశలతో నేను పెంచుకున్నాను తెలుసా, రానున్న దినాలలో సేవ కొరకు అనేకుల మధ్యలో నిలబడి దేవుని సేవ చేయాలని నీ గురించి నేను ఎంతో తపన పడుతూ ఉన్నానమ్మా అని అంటే, కుమార్తె అన్నదట, తాత్కాలికమైనటువంటి జీవితం కొరకు శాశ్వతమైనటువంటి జీవాన్ని ఎలా వదులుకుంటారండి అన్నదట. హల్లెలూయా. నీకు అర్థం అవ్వలేదు అనుకుంటా. తాత్కాలికమైనటువంటి అతి కొద్ది దినాలు నీతో కలిసి జీవిస్తాను, ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, వృద్ధాప్య స్థితిలోనైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన దానిని. అయితే నా ఆధ్యాత్మిక జీవితము ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ముగించి దేవుని సన్నిధికి వెళ్ళాలి. అలాంటి సర్వశక్తి కలిగినటువంటి జీవాధిపతి అయినటువంటి తండ్రితో నా సహవాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఈ తాత్కాలికమైనటువంటి లోకాన్ని నాన్న ఏదో ఒక రోజు నువ్వు కూడా వదలవలసిన వాడే కనుక ఖచ్చితంగా అక్కడికి వచ్చినప్పుడు మనం దేవుని దగ్గర కలుసుకుందాం, నేను తిరిగి రాలేను అన్నదట. పౌలు గారు అదే చెప్పారు, అయ్యా విశాల మార్గం నాకు వద్దయ్యా, ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో కానీ ఈ లోక సంబంధమైనటువంటి విశాల మార్గం కానీ నేను ఎన్నుకుంది ఇరుకు మార్గము, అనగా ఇరుకు మార్గంలో ఎవరైతే నిలబడతారో వారు సర్వశక్తి కలిగినటువంటి దేవుని పాద సన్నిధానంలో ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేశంలో నెమ్మది ఉంది. కుమార్తె అనుకుంది, లోకానికి వస్తే నాకు నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, విశాల స్థలము ఉంటుంది, పాప విశాలం ఉంటుంది, పరిశుద్ధ కూడిన విశాలత ఉండదు. ఏమంటే నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలను, నా దగ్గర అంత లేదు కానీ అడుగుతున్నాను. ₹1,00,00,000 ఇదిగో ఇక్కడ పెట్టాను అనుకోండి, ₹1,00,00,000 ఇక్కడ పెట్టి ₹10 ఆ టేబుల్ మీద పెట్టాను. ఈ రెండింటిలో మీకు నచ్చింది తీసుకోండి అంటే డైరెక్ట్గా వచ్చి మీరు ₹10 తీసుకుంటారా, ₹1,00,00,000 తీసుకుంటారా? ఏమంటే ₹10 తీసుకునేది ఎవరైనా ఉన్నారా? ఏమండి, ₹1,00,00,000 ఎక్కడ ఉంది, ₹10 ఎక్కడ ఉంది? ఈ రెండింటిలో మీకు ఏది కావాలో పట్టుకుని వెళ్ళిపోండి అంటే మారు మాట్లాడుకుంటే ₹1,00,00,000 బ్యాగ్ సంఖ్యలో పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకని అవసరం కనుక. ₹10 ఏమొస్తుంది? చిన్న వాటర్ బాటిల్ వస్తుంది, మహా అయితే ఒక సమోసా వస్తుంది. ₹10 ఏమవుతుందండి? అవకాశం ఇచ్చినప్పుడు ఒడిసి పట్టుకోవాలి కదా. ఈరోజు దేవుడు నీ ముందు ఉన్నతమైనటువంటి దేశాన్ని వచ్చాడు, అది సుఖమును, నెమ్మది, విశాలమును ఇచ్చేటువంటి దేశము, దేవుడితో సహవాసం చేసేటువంటి దేశము. అంతే తప్ప ఇహలోక సంబంధమైనటువంటి దేశాన్ని మనం చూసి ఏమనుకుంటామంటే ఇందులో నెమ్మది ఉంది, సుఖం ఉంది, సంతోషం ఉంది, అబ్బా ఎంత అద్భుతకరమైనటువంటి పరిస్థితులు అనుకుంటాం. జ్ఞాపకం చేసుకోండి, శివాధిపతి అయినటువంటి దేవుడు, సర్వోన్నతుడు, ఆయన మన జీవితంలో ఇచ్చేటువంటి ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఆశీర్వాదకరమైనటువంటి దేశాన్ని నీకు నాకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి ఆ దేశంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి, వారు ఏం చేశారో మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి 39వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. వీరు తమ మందల కొరకు మేత, వారు తమ మందల కొరకు ఏం చేశారట? మేత. మేత దేనికి సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు సంఘాన్ని ఏమంటాం, ఒక మాటలో చెప్పాలంటే మంద. ఫీల్ అవ్వకండి, కొన్నిసార్లు ఏమంటారంటే ఏమండి ఇదిగోండి ఇదంతా మా కుటుంబం అండి అంటారు. అన్న తర్వాత ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకోండి ఆ పదం మీరు వాడతారు. నేను అనలేను కానీ కొన్నిసార్లు ఇదిగో అండి అంటారు కదా, ఆ పదం పెట్టి మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వినియోగించుకోండి. ఏమంటారు? ఇది మా మందండి అంటారు. వినడానికి మనకి వేరేలా ఉన్న మంద సంఘానికి సాదృశ్యము. ఇప్పుడు మందకి ఏం అవసరము? మేత అవసరము. ఇప్పుడు శారీరకంగా బలపడడానికి, మనం పుష్టిగా ఉండడానికి లోకానుసారమైనటువంటి మరి ఆహారాన్ని ఎలాగైతే తీసుకుంటామో ఖచ్చితంగా మంద బలపడడానికి, అనగా ఇక్కడ మేపేటువంటి ప్రజలు సంఘము బలపడడానికి దేవుని వాక్యం అనేటువంటి ఆ మేత ఖచ్చితంగా అవసరమైనది అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే మీరు మీ పడకల మీద నుంచి లేచిన వెంటనే ఏం వెతకాలట? మేత వెతకాలట. మీరు పడకల మీద నుంచి లేచిన వెంటనే, చాలామంది అంటారు అవునండి మా అబ్బాయి మంచం మీద నుంచి లేచిన వెంటనే వెతుకుతాడండి. ఏం మేత వెతుకుతాడు తెలుసా? కురుకురు ప్యాకెట్లు. మంచం మీద నుంచి లేచిన వెంటనే వెతుకుతాడండి చిప్స్ ప్యాకెట్లు. నాకు నా చిన్నతనంలో చాలా సందర్భాల్లో మాకు ఈ అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే రాత్రికాల సమయంలో ఎక్కడైనా ఎక్కువగా ఆటలాడే, సాయంత్రం అంతా అలిసిపోయి ఆటలాడుకొని త్వరగా పడుకుని పోయేవాళ్ళు. 6 అయ్యేటప్పటికి వీళ్ళు తీసుకొచ్చి అన్నం పెడుతూ ఉంటే ఆ అన్నం గిన్నెలో చేయి పెట్టేవాళ్ళో తెలియదు, కింద పెట్టేవో తెలియదు, ఊరిగా పూట కొంచెం ఊగిపోతూ ఉంటే
వీళ్ళు ఏం చేసేవారు తెలుసా, మా అమ్మ నాన్న విసుక్కొని ఆ గిన్నె లాగేసి పక్కన పెట్టి చెయ్యి కడిగేసి తీసుకెళ్ళి మంచం మీద పడేసేవారు. మంచం మీద సాప మీద ఎక్కడ పడేసేవారు. ఎప్పుడో మధ్యరాత్రి తెల్లవారుజాను ఎప్పుడు వెలుగు వచ్చింది, బాగా ఆకలేసి తెల్లవారుజాను వెలుగు రాగానే అప్పుడు లేచి అమ్మ నాన్న అన్నం అనుకోండి, రే అలాగో అక్కడ గిన్నెలో ఉంది పోయి తిను అనుకోరు. అప్పుడు బ్రష్లు చేయాలి, ముఖం కడగాలి, ఇదేం తెలిసేది కాదు. ఒకటే తెలిసేది, ఏం తెలిసేది తెలుసా, కడుపు కాలేదు. మారు మాట్లాడుకుంటా పోయి అక్కడ చూసుకొని ఆ ప్లేట్ గిన్నె మీద మోత తీసుకొని కూర్చొని చక్కగా తినేసి అక్కడే చేయగలిగి చదివేసి మళ్ళీ వచ్చి మంచం ఎక్కేసేవారు. ఇది చిన్నతనంలో ఉండేటువంటి చాలా మంది వ్యక్తి జీవితాల్లో ఇదివరకు జరిగినటువంటి కొనసాగి. ఇప్పుడు ఏమంటారు తెలుసా, రే లేచి బ్రష్ చేయి, బ్రష్ చేసిన తర్వాత చేయడం తప్పు కాదని కదా నా ఉద్దేశం. ఇదివరకు కాలంలో అలాంటి పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏం చేస్తారో తెలిసి లేచిన వెంటనే ఏం మేత వేస్తారు, కొంతమందికి సెల్ ఫోన్ అనే మేత, కొంతమందికి టీవీ అనేటువంటి మేత, లేచిన వెంటనే కొంతమందికి తగులు అనేటువంటి మేత, కొంతమందికి లేచిన వెంటనే బయటికి వెళ్ళి వేరే వేరే మేతలు ఉన్నాయి. ఇవన్నీ వేసే కంటే వాక్యం ఏం తెలియజేస్తున్నానంటే, నీ పడకల మీద నుంచి లేచిన వెంటనే దేవుని వాక్యం అనేటువంటి మేత నీకు అవసరము. ఒక శరీర స్థానం అంటే ఒక వ్యక్తి బలపడడానికి శరీరానుసారమైన ఆహారం ఎంత అవసరమో, అలాగే ఆధ్యాత్మికంగా బలపడడానికి వాక్యానుసారమైనటువంటి బలము కూడా అలాగే అవసరమని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, సిమ్ ఫైదర్స్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎంతమందికి తెలుసు? బాయ్స్ తెలుస్తుంది అనుకోండి ఎక్కువ శాతం. సిమ్ ఫైదర్స్ జాన్సన్ అనేటువంటి వ్యక్తి ఎవరు తెలుసు అంటే, ఈ డబ్ల్యూడబ్ల్యూలో జాన్సన్ కానీ లేదా సిమ్ ఫైదర్స్ కానీ వాళ్ళు బరువు ఎంత ఉంటుందో తెలుసు అండి. వాళ్ళు వెయిట్ ఎప్పుడైనా వెయిట్ చూసుకున్నారు అనుకోండి, దాదాపుగా 350 నుంచి 400 కేజీలు ఉంటారట. ఎన్ని కేజీలు? 350 నుంచి 400 కేజీలు ఉంటారట. ఇప్పుడు వారు అంత వెయిట్ ఉండడానికి వాళ్ళు తీసుకునే ఆహారం ఏంటో తెలుసా అండి? ఉదయం చపాతీకి 70 నుంచి 80, అంటే ఉదయం టిఫిన్ చేయడానికి 70 నుంచి 80 చపాతీలు తింటారట. అందులోకి దాదాపుగా 3 నుంచి 4 కేజీలు మాంసం, 3 నుంచి 4 కేజీలు మాంసం, 70 నుంచి 80 చపాతీలు, 20 గుడ్లు. ఇంకా వాటర్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కావాల్సినంత తాగుతారు. ఉదయం టిఫిన్కి అంత తింటే ఇంక మధ్యాహ్నం మెనూ ఏం చెప్పాలి అంటే, వారు అంత వెయిట్ ఉండడానికి గల కారణం వారి శరీరాన్ని వారు ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి బలపడడానికి, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ సమృద్ధికరమైనటువంటి దేశము, విశాల దేశమునికి వెళ్ళాలంటే ఈరోజు నీకు ఎంత ఆహారం అవసరమైనది, వాక్యానుసారమైనటువంటి మేత, నీకెంత సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నావు. లేచినది మొదలుకొని మరలా పడుకునే వరకు దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాలు ఎంతమంది కలిగి ఉంటూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు, నేను ఎవరిని కించపరచడం లేదు, పరిస్థితులు నేను చూశాను కాబట్టి చెబుతూ ఉన్నాను. కొన్ని సంఘాలలో చాలా ప్రార్థనలు ఉంటాయి. యవనస్తుల ప్రార్థన, స్త్రీల ప్రార్థన, సండే స్కూల్ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, ఇంకేవేవో ప్రార్థనలు చాలా మెనూ ఉంటుంది. హోటల్లో మెనూ ఉంటుంది. కానీ ఎన్ని మెనూలు ఉన్నా అక్కడ ఏముండదో తెలుసా? శ్రేష్టమైనటువంటి మేత ఉండదు. శ్రేష్టమైనటువంటి మేత. చూడండి, మీరు అమ్మ స్త్రీలు బాధపడకండి. కొన్నిసార్లు ఏమంటారంటే, ఎప్పుడైనా మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు, మీ ఆడబొట్టి ఇంటికో లేదా మీ తోటికోళ్ళ ఇంటికో లేదా మీ అత్తగారి ఇంటికో లేదా మీ అమ్మగారి ఇంటికో వెళ్ళినప్పుడు, ఏ పండగకో పబ్బానికి వెళ్ళినప్పుడు మీ ఆయన్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అలాగే తగులు పెట్టుకోకండి, అబ్జర్వ్ చేయండి. ఆయన ఎప్పుడు తినడానికంటే ఒక ముద్ద ఎక్స్ట్రా తినేసి బయటకు వస్తారు. మీకు వినపడకుండా కొన్నిసార్లు వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అమ్మయ్య, ఈ రోజున నేను సమృద్ధిగా ఒక ముద్ద ఎక్స్ట్రా తిన్నాను అనుకుంటాను. ఎందుకు అనుకుంటాడు అలాగని? ఎందుకు అనుకుంటాడు? తప్పదు కనుక మన దగ్గర డైలీ మెనూ తింటారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కొంచెం అమ్మయ్య ఈరోజు మా అత్తగారు బాగా చేశారంటారు. ఆ పొగడుతులో మీరు ఏమనుకుంటారంటే, ఏదో క్యాజువల్గా చెప్పాలి కాబట్టి మా ఆయన చెప్పాడు అనుకుంటారు. కానీ కొన్నిసార్లు నిజాలు కూడా చెప్తారు. ఇక్కడ కొన్ని సంఘాలలో ఉండే పరిస్థితి, శ్రేష్టమైనటువంటి వాక్యపాహారము కొదువుగా ఉంటూ ఉంది. అయినా మరి ఎందుకయ్యా అలాంటి సంఘాలలో మరి అనేక మంది అలా కొనసాగుతూ ఉన్నారు? దేనిని బట్టి అలా కొనసాగుతున్నారంటే, ఒక దైవజనుడు ఒక పుస్తకాన్ని రాశాడు. ఏమని రాశాడంటే, ఒట్టిగడ్డి ఏ రంగులో ఉంటుంది? ఒట్టిగడ్డి ఏ కలర్లో ఉంటుందండి? ఒట్టిగడ్డి తెలుసా? గడ్డి అంటే పోయి ఒట్టిగడ్డి లేత పసుపు కలర్లో ఉంటుంది అనుకుందాం, కొన్ని పసుపు కలర్ అనుకుందాం. ఇప్పుడు మనం ఆ పసుపు కలర్ ఎలా చూడగానే అది ఎండిపోయిన గడ్డి అంటాం కదా. అందుకని వారికి గ్రీన్ స్పెట్స్ పెడతారట. గ్రీన్ స్పెట్స్ పెట్టుకొని ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి చూడగానే మనకి ఎలా కనపడుతుంది? అది మనకు సామెత తెలుసు కదా, పచ్చకామరులోడికి
లోకమంతా పచ్చగా కనపడుతుంటాం కదా. అంటే ఇప్పుడు ఆ ఒట్టిగడ్డ దగ్గరికి గ్రీన్ స్పెట్స్ పెట్టుకుని వెళ్ళినప్పుడు అలా చూస్తే ఎలా కనపడుతుంది? పచ్చగా కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో కొనసాగుతూ ఉన్నాయి చాలా సంఘాలు. అంటే నీ జీవితం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే ఏ ఆహారం ఉండాలి? సమృద్ధి అయినటువంటి ఆహారము. ఆ మేత వేసే స్థలము చూడండి, ఇక్కడ 39వ వచనం అంటారు ఆయన, వీరు తమ మందల కొరకు మేత వెతుకుటకై ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు శ్రేష్టమైనటువంటి ఆహారము. మరి శ్రేష్టమైన ఆహారము భుజించకపోతే ఏమవుతుంది? యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఇక్కడ మేత లేకపోతే వచ్చేటువంటి పరిస్థితులు. యోవేలు గ్రంథము 18 చదవండి అమ్మా. మేత లేక ఏమవుతున్నాయండి? గొర్రె మందలు ఆహారం లేకపోతే చెదిరిపోతాయా చెడిపోతాయా? ఖచ్చితంగా ఏమవ్వాలి? అక్కడ ఆహారం లేదు, చెదిరిపోతాయి. చెట్టుకు ఒకటి పుట్టకొకటి చెదిరిపోయి ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతుక్కుంటాయి. కానీ ఇక్కడ దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడినటువంటి లేఖన భాగం ఏంటంటే చెదిరిపోతాయి అని రాయబడలేదు. ఏమని రాయబడింది? చెడిపోతాయి. మేత లేనటువంటి సంఘం, వాక్యానుసారమైనటువంటి జీవితాలు లేనటువంటి మరి మందలు ఏమైపోతున్నాయంటే చెడిపోతూ ఉన్నాయి. ఎవరి జీవితంలోనైతే వాక్యం ఉండదో, ఎవరి బ్రతుకులోనైతే దేవుని యొక్క మాట ఉండదో మరి ఏమవుతూ ఉన్నారు? చెదిరిపోవడం లేదు, చెడిపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, నెమ్మది కలిగినటువంటి దేశము, సుఖము కలిగినటువంటి దేశము, సువిశాలమైనటువంటి దేశములో ప్రవేశించాలంటే నీ బ్రతుకులో మొట్టమొదటిగా ఏముండాలి? సమృద్ధి అయినటువంటి వాక్యపు అనుభవం ఉండాలి. సమృద్ధి అయినటువంటి వాక్యపు లోతులోని ప్రయాణించాలి. సమృద్ధిగా ఆహారాన్ని భుజించాలి. వాక్యాన్ని భుజించలేనటువంటి వారు ఇక్కడ ఏమవుతూ ఉన్నారు? చెడిపోతూ ఉన్నారు అని రాయబడి ఉంది. చెడిపోతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాలలో మరి వాక్యపు అనుభవం లేనటువంటి ఒకవేళ బ్రతుకులు మనం కలిగి ఉన్నట్లయితే, వాక్యపు అనుభవం కలిగినటువంటి లోతైనటువంటి జీవితాలు కలిగి లేకపోతే చెదిరిపోవడం మాట దేవుడిగా మొట్టమొదటి ఏమైపోతాం? చాలామంది అంటారు, ఎవరికి చెడిపోయాడని అంటారు. ఎందుకు చెడిపోయాడు? మీరే చెబుతారు, ఏమంటే దేవుని సన్నిధికి రమ్మంటే రాడండి అసలు. మరి ఏమొచ్చిందో తెలియదు, బాగా వచ్చేవాడండి, చర్చికి రావడం మానేశాడండి. మరి చర్చికి ఎప్పుడైతే రావడం మానేసాడు ఏమయ్యాడు? చెడిపోయాడండి. అన్నీ తెలిసిన మనమే ఇప్పుడు ఏమంటారు తెలుసా? సరేలేరా, ఈ రోజుకి నేను వెళ్తాను, నువ్వు ఇంటికాడ గుడ్లెట్టు అంటాం. ఏమంటారు? నేను వెళ్తానులే, నువ్వు ఇంటికాడ. అయ్యగారు గుడ్లెట్టి వాటిని అడుగుతాడు. అడిగిన తర్వాత ఈ గుడ్లు చక్కగా పెరిగి పెద్ద అయ్యి పిల్లలెట్టి పాన్పులు వచ్చి మొత్తం కుటుంబాన్ని మొత్తాన్ని ఏం చేస్తూ ఉంటాయి? బాగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు పాము పెట్టిన గుడ్లన్నీ కూడా పగిలిపోయి బయటకు వస్తాయట. బయటకు వచ్చిన గుడ్లు ఊరుకుంటాయి, పాములు ఊరుకో, దొరికినట్టుగా కాటేస్తూ ఉంటాయి. కుటుంబాలు పతనమైపోవడానికి కారణము వాక్యపు లోతుల్లోకి ప్రయాణించలేనటువంటి బిడ్డలు ఉండడం ద్వారా, సరైనటువంటి మేతను భుజించలేకపోవడం ద్వారా, సరైనటువంటి ఆహారాన్ని తీసుకోకపోవడం ద్వారా. ఏమండి, శారీరకమైనటువంటి ఆహారం తీసుకోకపోతేనే నీరసంగా అయిపోయి మొఖాలు ఏలేసేస్తాం కదండి. మరి ఆధ్యాత్మిక ఆహారం లేకపోతే మరి ఇంకెంత దిగజారిపోతాం ఆలోచించండి. ఒకటి, ఆ మంద సువిశాలమైనటువంటి నెమ్మది కలిగినటువంటి ఆ ప్రదేశానికి ప్రవేశించడానికి, సుఖం కలిగినటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి మొట్టమొదటి ఏంటి? మేత వెతికే. రెండవది అదే 39వ వచనం చదవండి. చాలండి. గెదోరు అనేటువంటి ప్రాంతం. ఇక్కడ ఇప్పుడు వీరు మేత వెతుకుతున్నటువంటి ఆ ప్రదేశం ఏ ప్రాంతం అంటే గెదోరు. గెదోరు అనగా 2 అర్థాలు ఇస్తుంది. ఒకటి ప్రాకారము, రెండవది హద్దు. గెదోరు అనగా అర్థం ఏంటండి? ఒకటి ప్రాకారము, రెండవది హద్దు. ఒక మాటలో చెప్పాలంటే సరిహద్దు. ఇప్పుడు ప్రార్థన దేనికి సాదృశ్యంగా ఉంది? ఏమండి? ప్రార్థన ప్రాకారానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు గెదోరు అనగా ప్రాకారం అయితే ఈరోజు మనం చేసే ప్రార్థన మన కుటుంబానికి ఎలా ఉంది? ప్రాకారంలాగా ఉంది. ఈరోజు నీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, నీ భర్త క్షేమంగా ఉన్నాడు, నీ కుటుంబము సంతోషంగా ఉంది, సంఘము సౌలభ్యకరంగా ఉంది అంటే దానికి కారణం ఏంటంటే వీరు ఏ ప్రాంతంలో వెతికేటువంటి వారు ఏంటూ ఉన్నారు? గెదోరు అనేటువంటి ప్రాంతము. ఈ గెదోరు అనేటువంటి ప్రాంతము వీళ్ళు అనుకున్నారు మొట్టమొదటిగా వారు మందల యొక్క క్షేమము కొరకు మేతను వెతికారు. రెండవది ప్రార్థన ప్రాకారములు కలిగిన వారిగా ఉండాలి.
ఈ ప్రార్థన ప్రాకారం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఒకానొక సందర్భంలో మధ్యధరా సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాడ మీద వెళ్ళిపోతూ అక్కడ చిన్న ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. ఆ ప్రమాదం దాటిన తర్వాత మరలా పౌలు గారు కలిసి వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు, తన శిష్యులతోనూ సహవిశ్వాసులతో మాట్లాడుతూ అంటారు, ఇదిగో ఒకరోజు ఏం జరిగిందో తెలుసా అంటే, అయ్యా తెలియదయ్యా చెప్పండి అన్నారు. నేను మధ్యధరా సముద్రం మీద వెళుతున్నప్పుడు ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అదే నా చివరి రోజు, నాకు చివరి క్షణం అనుకున్నాను. ఆ రోజు నా జీవితం అంతమైపోయింది, నా జీవితానికి ఇంకా మరలా తిరిగి మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. కానీ నేను తిరిగి బ్రతికి మీ మధ్యలోకి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? మీ ప్రార్థన ప్రాకారమే నన్ను కాపాడింది. హల్లెలూయా. ఈరోజు నీ భర్త క్షేమంగా తిరిగి రావాలంటే నీ ప్రార్థన అవసరం. నీ పిల్లలు సురక్షితంగా జీవించాలంటే నీ ప్రార్థన అవసరం. చాలా సందర్భాలలో ఏం చేస్తామంటే, తినడానికి లోటు చేయం, కట్టుకోవడానికి లోటు చేయం, చక్కగా జీవించడానికి అంటే నలుగురిలో ఉందాగా కనబడడానికి లోటు చేయం. కానీ కుటుంబము సంరక్షించబడడానికి ఏమి లోటు చేస్తామో తెలుసా? ప్రార్థన లోటు చేస్తాం. అన్ని విషయాల్లో కేర్ తీసుకుంటాం, ఒక్క ప్రార్థనలో తప్ప. నువ్వు ఎందులో కేర్ తీసుకోకపోయినా పర్లేదు, ప్రార్థనలో శ్రద్ధ కలిగి ఉంటే అన్ని దేవుడు సమృద్ధి చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన నీ కాపరికి అవసరం, నీ ప్రార్థన నీ కుటుంబానికి అవసరం, నీ ప్రార్థన సంఘానికి అవసరం, నీ ప్రార్థన సమాజానికి అవసరం. నీ ప్రార్థన ప్రాకారాన్ని కట్టుకోకపోతే, నిర్లక్ష్యంతో ఉంటే ఖచ్చితంగా శత్రువు ప్రాకారం దాటి నీ కుటుంబంలోనో సంఘంలోనో ప్రవేశిస్తాడు. అప్పుడు శత్రువును బయటికి గెంటి వేయడము కష్టము. కనుక ప్రార్థన ప్రాకారం కలిగినటువంటి బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. చాలా సందర్భాలు మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది బిడ్డల్ని గమనిస్తూ ఉంటాం. కొంతమందిని గమనిస్తున్నప్పుడు వారు ప్రార్థన జీవితాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థించడము, లేదా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడము, దేవునితో సహవాసం చేయడం. వారిని గమనిస్తున్నప్పుడు నేను అంటాను, అమ్మ దేవుని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సేవకుడిగా మరి నేను కూడా ప్రార్థన చేయాలి కదా చెప్పండి అంటే మరి ఏమంటారు తెలుసా? అయ్యా నా కుటుంబం చక్కదిద్దబడాలయ్యా, నాలాగా అనేక కుటుంబాలు సంఘములో చేర్చబడాలి అని అనేకులు తెలియజేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు అలాంటి వారి ప్రార్థన సంఘానికి ప్రాకారముగా ఉంటుంది. ఆనాడు పౌలు రక్షించబడడానికి, కాపాడబడడానికి సంఘ ప్రార్థన ఎంత అవసరమో ఈరోజు నీ సంఘము సంరక్షించబడడానికి నీ ప్రార్థన కూడా అంతే అవసరం. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా అనేక కుటుంబాలు ప్రోత్సహించబడతాయి. పబ్లిక్గా అందరికీ తెలియవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు అయ్యా నా ప్రార్థన ద్వారా మేలు జరిగింది, నా ప్రార్థన ద్వారా వారు ఇలా ప్రోత్సహించబడ్డారు అని దేవుని సన్నిధిలో మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరము లేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఎక్కడ పీనుగులు ఉంటాయో అక్కడ ఏముంటాయంట? పక్షులు ఉంటాయట. పీనుగులు ఉన్న చోట, అంటే ఈ పదము సౌలభ్యం కోసం మీకు తెలియజేస్తూ ఉన్నా. పీనుగులు ఉన్న చోట పక్షులు ఎందుకు ఉంటాయి? అక్కడ వాటికి ఏముంది ఉంది కనుక. ఈరోజు నీ ప్రార్థన ఉన్న చోట దేవుడి కార్యాలు ఉంచుతాడు. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపడడానికి, అది ఉపవాస ప్రార్థన కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి కావచ్చు, ఆ ప్రార్థన ఖచ్చితంగా ఒక నూతన బలాన్ని ఇస్తుంది, నూతన ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. మీకు తెలుసు, లెంట్ డేస్లో నన్ను చాలామంది నా శ్రేయస్ కోసం చెప్పారు, అయ్యగారు ఇది కొంచెం కష్టమేమో, కొద్దిగా ఆలోచించండి. కష్టమే, కానీ బైబిల్ గ్రంథంలో ఎలా ఉందనంటే, దేవుని సేవకుడిగా లేదా దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మనం దేవునిలో చనిపోతే, శారీరకంగా జాగ్రత్త గమనించండి, నీవు ఆధ్యాత్మికంగా బలపడడానికి నీవు దేవునిలో చనిపోతే, నీవు మరణిస్తే, దేవునిలో మరణించినప్పుడు ఆ మరణము దేవుని జీవాన్ని ధరించుకొని ఆ జీవం అనేకలకు ఆశీర్వాదకరంగా మారుతుందట. మరలా చెబుతూ ఉన్నాను, నీవు దేవునిలో మరణించావు అంటే మీకు అర్థమయ్యేటువంటి భాషలోకి వస్తాను. పౌలు గారు అంటారు, నేను క్రీస్తు నిమిత్తము నా శరీరాన్ని ఏం చేస్తూ ఉన్నాను? పౌలు నెలగొట్టుకున్న తర్వాత నిలబడి ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నేను క్రీస్తుని వల్ల నడుచుకున్న ప్రకారం మీరు అంటే, ఇప్పుడు క్రీస్తులో మరణించిన పౌలు జీవాన్ని ధరించుకున్నాడు, దేవుని ద్వారా శక్తిని ధరించుకున్నాడు, దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందుకున్నాడు. సో తద్వారా దేవుడు అంటే పౌలుని అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకున్నాడు. నేనంటాను, శరీరం సుఖం అవసరమే, శరీరానికి బలం అవసరమే, శరీరానికి మరి అందం అవసరమే, అన్ని అంగు ఆర్భాటాలు అవసరమే. కానీ ఎప్పుడైతే దేవునిలో నువ్వు చనిపోయావు, అయ్యా ఇదిగో నేను నీ పని చేస్తూ ఉన్నాను, నేను నీ సన్నిధిలో నీ విశ్వాసంగా ఉంటూ ఉన్నానయ్యా, నా శరీరాన్ని నా కుటుంబం కొరకు నల్లగొట్టుకుంటూ ఉన్నాను, నా భర్త కొరకు నల్లగొట్టుకుంటూ ఉన్నాను. దీని కొరకు నల్లగొట్టుకో,
ఎక్కడ నల్ల కొట్టుకుంటాం తెలుసా? ఏది కొట్టు చూడు చూద్దాం, ఏమనుకుంటున్నాం, ఇప్పుడు ఫోన్ చేద్దాం అన్నీ బండేసుకుని దిగిపోతారు అంటారు. అది ఇప్పుడు ఫోన్ చేస్తే మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తారు అంటారు. వచ్చి ఏం చేస్తారు, ఇటు నుంచి ఇంకో బండి కట్టి తీసుకెళ్తారు. అంతకు మించి ఏముంటుంది? అంతేనా? ఎలాంటి సవాళ్ళు చేయకూడదు. దేవుని సన్నిధిలో ఎలాంటి భక్తి జీవితాన్ని నేర్చుకోవాలి. వినయ విధేయతలుగా, అయ్యా ఇదిగో నా జీవితం ఇదయ్యా, నా భర్త మారాలంటే నేనే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి అని ఎప్పుడైతే నీకు దేవునిలో ఆధ్యాత్మికంగా బలపడడానికి శారీరకంగా చనిపోతావో అప్పుడు నీ ముందు ఏ కోరికలు కూడా కనపడతావు. చనిపోయిన తర్వాత దేవుడు నీకు ఒక నూతన జీవాన్ని, నూతన ఉద్దేశాన్ని ఇస్తాడు. తద్వారా అనేకులకి నీ ప్రార్థన పరాకారము ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. అందుకని మన జీవితాల్లో మరి ఖచ్చితంగా ఇలాంటి ప్రార్థన పరాకారములు కట్టుకునే వారిగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది ఎదోరు అనగా అర్థం ఏంటంటే, రెండవది ఒకటి ప్రాకారము, రెండవది హద్దు, సరిహద్దు. హద్దు అనేది ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాలి. ఇక్కడ హద్దులు దేవుడు కొన్నిటిని నియమించాడు. మనకు అందరికీ తెలిసినటువంటి హద్దు ఏంటంటే సముద్రం. సముద్రానికి దేవుడు దేని ద్వారా హద్దు నిర్మించాడు? ఇసుక ద్వారా నియమించాడు. ఆ హద్దు దాటి వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం? సునామీ అంటాం. హద్దు దాటి బయటకు వస్తే ఖచ్చితంగా సునామీయే. అలా కాకుండా అది దానికి నియమించినటువంటి హద్దులో ఉన్నప్పుడు ఖచ్చితంగా దానిని ఆస్వాదించడానికి అక్కడికి వెళ్ళి అబ్బాయి ఎంత బాగుందో సముద్రం అంటాం. 1-2-3 అడుగులు బయటకు వచ్చింది అనగానే బెంబేలెంతగా పరిగెత్తుకొని వచ్చేస్తాం. ఎందుకని? అది ఏం దాటుతూ ఉంది? హద్దు దాటుతూ ఉంది. అంటే ఈరోజు నువ్వు సుఖము కలిగినటువంటి, విశాలమైనటువంటి, ఆ నెమ్మది కలిగినటువంటి దేశంలో ప్రవేశించాలంటే నీ బ్రతుకులో హద్దు దాటకూడదు. దేవుడు నీకు కొన్ని హద్దులు ఇచ్చాడు. ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలాంటి సహవాసం చేయాలో ఆ హద్దులు దాటి బయటకు వచ్చామనుకోండి, అప్పుడు మనం ఏ దేశంలో ప్రవేశించలేము. నెమ్మది కలిగినటువంటి, సుఖము కలిగినటువంటి ఆ దేశంలో ప్రవేశించలేమని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాలలో కొంతమందిని లేదా కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలు హద్దు మీరు మాట్లాడుతూ ఉంటారు, హద్దు మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడ అంటే వేరే అనుకోకండి, కొన్నిసార్లు ఇలా అంటే మనము విశ్వాసులతో లేదా విశ్వాసులు సేవకులతో కొన్ని సందర్భాలలో సేవకులైనా విశ్వాసులైనా వారు ఎవరైనా కావచ్చు, ఆడైనా మగైనా ఎవరైనా, మనకు దేవుడు కొన్ని సరిహద్దులు ఇచ్చాడు. కొన్ని హద్దులు దాటి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఎప్పుడైతే హద్దు మీరుతామో నువ్వు ఒకటి కోల్పోతూ ఉన్నావు. అదేంటనేది నీ వ్యక్తిత్వాన్ని కుదిరిస్తూ ఉన్నాను. హద్దు మీరి మనం ఎప్పుడైతే దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించామో, ప్రయాణం చేస్తామో, అది పలానా అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా విన్న మీకు అర్థమవుతూ ఉంది. మీకు ఆయా సందర్భాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఎందుకంటే హద్దు ఎప్పుడు మీరానో, ఎప్పుడు హద్దు దాటానో అనేది వ్యక్తిగతంగా మనం ఆలోచన చేసుకుంటే మీకు అర్థం అవడానికి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. కూతురు ఏడ్చుకుంటూ చిరిగిన బట్టలతో, చెరిగిపోయినటువంటి జుట్టుతో పరుగున వచ్చి ఏడ్చి దబాలుగా పడిపోయింది. వచ్చి ఏడుస్తుంది. వెంటనే ఇలా కత్తులు ఇస్తాడు. ఏం జరిగింది అనగానే ఇలా చిరిగిన బట్టలతో కనపడగానే చెప్పు అంటే, నన్ను ఒకడు పాడు చేస్తాడు అన్నది. ఏం చేశాడు? నన్ను ఒకడు చెరిపాడు, పాడు చేశాడంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలకు రాజుని, అలాంటిది నా కూతురుని ఎవడో పాడు చేశాడు, చెప్పు, వాడు ఇప్పుడే చంపేస్తాను అని అంటే, ఎవడో కాదు నీ జ్యేష్ఠ కుమారుడు అనగా నా అన్న అన్నది. ఎవరా అమ్మాయి? తామారు. వచ్చినది సొంత అన్నయ్యే. నీ జ్యేష్ఠ కుమారుడు నన్ను చెరిపాడు, నన్ను పాడు చేశాడు అని అంటే ఉన్నపాటిని కత్తి అలా వదిలేశాడు. ఎందుకు వెళ్ళినట్టు దెబ్బలు కొట్టలేదు? లాస్ట్ సండేనో బిఫోర్ సండేనో నేను ఒక మాట చెప్పాను. దావీదు తన కొడుకు అందాన్ని చూసి గద్దించలేకపోయాడట. అమ్మో కొడుకు, మరి కొడితే కందిపోతాడేమో. ఎవరాయన పేరు? అబ్షలోము. సొంత తల్లి వరసయ్యే ఆమెతో వ్యభిచరించాడు, పాడు చేశాడు తనని. తండ్రి వచ్చి అన్నాడు, అది తప్పు కదా అని అడగలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఆల్రెడీనా హద్దు మీరాడు కనుక. ఒకవేళ ఇప్పుడు వచ్చి అమ్మ నేను ఏంటి నువ్వు చేసిన పని అంటే, నాన్న నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే గొప్ప. మరి నువ్వు చేసింది ఏంటి? బెత్షెబాతో నువ్వు హద్దు మీరావు కనుక నేను కూడా హద్దు మీరు ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో మన పిల్లలను గద్దించేటువంటి పరిస్థితుల్లో మనం ఉండము. ఒకటి ప్రాకారం కలిగినటువంటి ప్రార్థన జీవితాలు ఉండాలి. రెండవది హద్దులు అనేవి దేవుడు మనకి నియమించాడు. హద్దు మీరు మనం ప్రవర్తించినప్పుడు, హద్దు దాటి మనము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దానికి ఎదుర్కోవలసినటువంటి పరిణామాలు చాలా ఉన్నాయి. దావీదు తన కొడుకుని ప్రశ్నించలేకపోయాడు, అడగలేకపోయాడు హద్దు మీరినటువంటి కొడుకుని. ఎందుకని? ఆల్రెడీ తాను హద్దు మీరాడు కనుక. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ
బైబిల్ గ్రంథంలో మరొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఉజ్జియా, రాజు ఆయన. వచ్చి అన్నాడు, ఇలా వచ్చి ధూపవేదికని తీసుకుని బలిపీఠం ఎక్కాడు ధూపం వేయడానికి. ధూపవేదిక తీసుకుని ధూపం వేయడానికి బలిపీఠం ఎక్కగానే అక్కడ ఒక యాజకుడు అన్నాడు, అయ్యా ఉజ్జియా, నువ్వు రాజు అయ్యా, నువ్వు ఎక్కకూడదు బలిపీఠము, దానికి కొన్ని హద్దులు ఉన్నాయి, హద్దు మేరుతున్నావు అంటే ఎవరెక్కడ ఇక్కడ ఎవరు మరి ఏమనుకున్నావు? రాజు తలుచుకుంటే దెబ్బ కొద్దు ఉండదు అన్నాడు. అంతే. అది కాదయ్యా అంటే నోట్ల మాట నోట్లోనే ఉంది, చేతి నుండి మొదలైంది కుష్ఠరోగం. అప్పుడు మనం వెళ్ళి ఇసికియా ఎందుకు వచ్చింది కుష్ఠరోగం అంటే నేను హద్దు మీరానండి అంటారు. ఈరోజు చాలా కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు మనం వెళ్ళి అమ్మా ఏమైందమ్మా నీకు అని అంటే అయ్యా హద్దు మీరు ప్రవర్తించాను, హద్దు మీరు ప్రవర్తించాను. అందుకని ఈరోజు ఈ దుస్థితి. ఈరోజు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? అసువిశాలమైనటువంటి దేశము, నెమ్మది సుఖమును ఆశీర్వాదకరమైన ఆ దేశంలో ప్రవేశించడానికి ఈ ప్రపంచంలో 280 దేశాలను పేరు పెట్టుకుని మనం చదువుతున్న దేశాలు, జ్ఞాపకం చేసుకున్న దేశాలు, ప్రపంచంలో ఏ మూలకెళ్ళా ఈ రెండు కరువు అవుతాయి, ఒకటి నెమ్మది సుఖము. కానీ ఈ రోజు నేను మీతో చెప్పేటువంటి దేశానికి వెళితే ఆ దేశానికి వెళ్ళాలంటే సమృద్ధి అయినటువంటి వాక్యపు మేత ఉండాలి, సమృద్ధి అయినటువంటి ఆహారం ఉండాలి. ఆహారం ఉండడం గొప్పదని కాదు, దాన్ని పూజించేటువంటి తత్వం ఉండాలి, జీర్ణించుకునేటువంటి మనస్తత్వం నీకు ఉండాలి. రెండవది గెదోరు అనగా అర్థం ఏంటంటే, ఒకటి ప్రాకారము, ప్రాకారం అనగా ప్రార్థన ప్రాకారముతో మన కుటుంబాలకు కట్టుబడి ఉండాలి. రెండవ పాయింట్, హద్దు దాటకూడదు. హద్దు దాటకూడదు. హద్దులనేవి దేవుడు మనకి నియమించాడు, కొన్ని పరిస్థితులు నియమించాడు. ఒకవేళ అలా నియమించకపోతే ఈరోజు మనం ఎంతో సురక్షితంగా ఉండేవాళ్ళం కాదు. కనుక కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే వాడు హద్దు మీద ప్రవర్తించాడండి, అందుకే చేసుకోవాల్సి వచ్చింది అంటారు. వాళ్ళు అలా ఉన్నారండి, అందుకనే ఇలా జరిగిందండి అని అంటారు. చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లలు ఇక్కడ చాలా సందర్భాలు హద్దు మీరు ఎవరైతే ప్రవర్తిస్తారో వారు ఏ దేశం వెళ్ళలేరు? నెమ్మది కలిగిన దేశము, సుఖము కలిగినటువంటి ఆ సువిశాలమైన దేశము వెళ్ళలేరు. మూడో విషయాన్ని తెలియజేస్తున్నాను. మూడవది అదే 39వ వచనం, వీరు తమ మందల కొరకు మేత వెతుకుటకై దెబోరునకు చదవండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పల్లపు ప్రాంతం. మూడవది ఏంటండి? పల్లపు భూమి, మెరక భూమి. విన్నారు ఇప్పటికే పేర్లు? పల్లపు భూమి, మెరక భూమి. ఏది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు? మెరక భూమి కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఎందుకు మెరక భూమి ఎందుకు కొంటారు? అక్కడ ఏముంటాయి? రాళ్ళు, రప్పలు, పర్వతం, అంటే పెద్ద పెద్ద అంటే ఇలా ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ శ్రమ దేని మీద పెట్టాలి? మెరక భూమి మీద పెట్టాలి. ఎక్కువ ఆదాయాన్ని దేని మీద పెట్టాలి? మెరక భూమి మీద పెట్టాలి. సరే, మీకు అర్థమవడానికి తెలియజేస్తాను. ఆ కీర్తనలో, మొదటి కీర్తనలో 1వ కీర్తన భాగంలో ఒక మాట ఉంది. చెట్టు వాడిపోకుండా ఉండడానికి అక్కడ ఏమి నిలబడాలట? సరే, ఇంకా మీకు అర్థం అవ్వలేదు. నిజము దేవుడేరుగా, నీరు మెరకేరుగా అన్నారా? అదేంటండి? నిజము దేవుడేరుగా, నీరు పల్లమెరుగా అంటాం కదా. ఇప్పుడు నీరున్న చోట ఏముంటుంది? నీరున్న చోట ఏముంటుంది? సరే, ఈ వాక్య భాగం చదవండి. యెషయా గ్రంథము 63:14 చదవండి త్వరగా. యెషయా గ్రంథము 63:14. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి. చాలండి. ఇప్పుడు పల్లములో ఏముంది? నీరు ఉంది. నీరున్న చోట నీరుని వెతుకుని ఏమెళ్తాయి? పశువులు వెళ్తాయి. ఇప్పుడు ఆ పశువులకి అక్కడ ఏం దొరుకుతుందట? విశ్రాంతి దొరుకుతుంది. అంటే పల్లము దేనికి సాదృశ్యము అని మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ ఒకటి మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి వాక్యమైనటువంటి మేత, రెండవది గెదోరు అనగా ప్రార్థన ప్రకారం, రెండవది హద్దు అనేది ఉంది. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెతికే క్రమంలో పల్లపు భూమిని కనుక్కున్నారట.
పల్లం భూమిని కనుక్కున్నప్పుడు అక్కడ ఏం దొరుకుతుంది అని అంటే పశువులకి విశ్రాంతి దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, నీరు పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. పల్లము అనగా ఇంకొక మాటలో మనకు అర్థమైనటువంటి సౌలభ్యకరమైన పదం ఏంటంటే తగ్గింపు జీవితము. ఏంటంట? తగ్గింపు జీవితము. మెరకనున్నటువంటి ప్రాంతము. ఇక్కడ మన సంఘంలో గూనుకొండ ఉంది కదా, సూదికొండ ఉంది. సూదికొండ మీద వర్షం పడినప్పుడు ఆ వాటర్ తిన్నగా ఎక్కడికి వచ్చి ఆగుతుంది? నాకు తెలిసి నేను అంటే చూసినటువంటి పరిస్థితులు చూస్తే తిన్నగా వచ్చి అక్కడ LIC ఆఫీస్ ఒకటి ఉంది, ఆ ఏరియాకి వచ్చేస్తుంది. ఆ మీద ఉన్న వర్షం నీరంతా కూడా అక్కడికి ఎందుకు వస్తుందయ్యా అంటే అది ఎత్తైనటువంటి ప్రదేశము, లేదా అటువైపు ఇండస్ట్రియల్ ఏరియాకైనా దిగిపోద్ది. అంటే ఈ ప్రాంతాన్ని ఎందుకు మనము జ్ఞాపకం చేసుకున్నామంటే మెరకలో పడేటువంటి ఆ వాటర్ ఏదైతే ఉందో తిన్నగా పల్లపు ప్రాంతానికి వచ్చి అక్కడ నిలవ ఉంటుంది. వాటర్ ఉన్న చోట సౌలభ్యకరమైనటువంటి పచ్చిక ఉంటుంది, పచ్చదనం కనపడుతుంది. ఆకు వాడకి తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకములు కోరుకున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడగలవు? దీనత్వములు కలిగి ఉన్నప్పుడు, నువ్వు తగ్గించుకున్నప్పుడు. మెరక నుంచి పల్లానికి దిగొస్తున్నాయి పశువులు. దేని కొరకు దిగొస్తున్నాయి? విశ్రాంతి కావాలి, ఆశీర్వాదములు కావాలి అని అంటే ఖచ్చితంగా తల వంచుకొని ఎక్కడికి దిగి వెళ్ళాలి? పల్లపు ప్రాంతానికి దిగి వెళ్ళాలి. వీరు వెతికే క్రమంలో మూడవదిగా ఎక్కడికి వచ్చారు? పల్లపు భూములు కనుక్కున్నారట. పల్లపు భూములు కనుక్కుంటే పశువులు విశ్రాంతి కొరకు వెళ్ళినట్టు, మేత కొరకు వెళ్ళినట్టు, అక్కడ చక్కగా సేద తీరుతున్నట్టు. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలి అనుకునే ప్రతి విశ్వాసంతో దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం మన జీవితంలో ఉండాలి అని అంటే ఖచ్చితంగా నెమ్మది, దీనత్వమును కలిగి ఉండాలి. ఇదివరకు నేను ఒకసారి జ్ఞాపకం చేశాను మీకు. ఉదాహరణకి లక్ష్మమ్మ గారిని చెప్పాను, తపస్వి లక్ష్మణ్ గారి గురించి కూడా చెప్పాను. అందుకని మరొకసారి మీకు విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. విజయనగరం ప్రాంతంలో కంటోన్మెంట్ ఏరియాలో క్రైమ్ బ్రాంచ్లో పనిచేసేటువంటి DSP గారు ఉండేవారు. అదే క్వార్టర్స్లో ఇంకొక ఆయన ఉండేవారు, ప్రసాద్ రావు గారు. మందిరానికి వచ్చేవారు. చక్కగా మందిరానికి వస్తూ ఉంటే ఒకరోజు అక్కొచ్చన్నది, తమ్ముడు చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను అన్నారు. ఆ పక్కనే ఉండేటువంటి క్వార్టర్స్లో ఆవిడ చాలా ఇబ్బంది పడుతున్నానంటే ఏమైందక్క అని అడిగాను. అంటే మా ఎదురుగా ఉన్నటువంటి ఆవిడ రోజు ఆ ఇంట్లో చెత్త అంతా తీసుకొచ్చి మన ఇంటి వాకిటి ముందు వేస్తుంది, డోర్ ముందు వేస్తుంది. ఎప్పుడైనా పొరపాటున ఇలా వచ్చి ఏమంటే ఇది తప్పు కదంటే మా ఆయన పోలీస్ అంటుంది. ఏమంటుంది? ఎప్పుడైనా పొరపాటుని ఇదేంటండి ఆ పాస్కాసం అంతా తీసుకొచ్చి మా ఇంటి ముందు వేస్తారంటే మా ఆయన పోలీస్ అంటుంది. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని అంటే నేను ఏం చెప్పాలో తెలియక, ఎందుకంటే ఆ క్వార్టర్స్లో 4-5 ఫ్యామిలీలు మన చర్చకు వచ్చే వాళ్ళే ఉన్నారు. కాబట్టి నేను ఇలా అన్నాను, అక్క పోతే పడలేదు, ఏమైంది? వాళ్ళ మీదుగా తుడిసేవచ్చు కదా అంటే ఆయన అంటారు, ప్రసాద్ రావు గారు అంటారు, ఈవిడికి ఇప్పుడు కాదండి, నేను ఎప్పుడో చెప్పాను. ఆ పదం వేరేలా తెచ్చాడు. ఈవిడికి ఎప్పుడో చెప్పాను, మీరు ఇప్పుడు చెప్పారు కానీ నేను ఎప్పుడో చెప్పాను అన్నా. నేను అన్నాను, సార్ పోనీ ఏముంది, పోనీ ఆ చెప్పి బదులు మీరే తుడిసేవచ్చు కదంటే మనం మగవాళ్ళండి అన్నాడు. మళ్ళీ మధ్యలో నన్ను ఎందుకు కలుపుతానులేండి అన్నాను. ఎందుకని కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో నేను కూడా తుడుస్తాను కాబట్టి. అలాగని తొడవడానికి శుభ్రం చేసుకోవడానికి మగవాళ్ళేంటి ఆడవాళ్ళేంటి అని అయ్యా నన్ను మీతో కలపకండి. ఎందుకని మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు కదా అని అన్నాను. అయితే కొద్ది రోజులు గడిచిపోయింది, దాదాపు ఒక 4 నెలలు గడిచిపోయిన తర్వాత అక్కొచ్చింది. నాకు ఎందుకో గుర్తొచ్చింది. అందరూ లాస్ట్లో వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునే అలవాటు. అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు వచ్చి ఇలా అడిగితే నేను అన్నాను, అక్క పోలీస్ అక్క ఎలా ఉంది అన్నాను. నేను కళ్ళుతో సైడ్ చేస్తున్నాను, నాకు అర్థం కాలేదు. ఇలా అంతా సైడ్ చేస్తున్నా, నాకు అర్థం కాలేదు. అక్క పోలీస్ అక్క ఎలా ఉంది అన్నాను. ఈమె ఆవిడ అన్నది. సరే ప్రార్థన చేసి పంపించారు. విజిటింగ్కి వెళ్ళినప్పుడు నేను అడిగాను, అక్క ఏం జరిగిందంటే ఏమీ జరగలేదు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటి ముందు మా ఇంటి ముందు రోజు తుడిసి నేను అలా దాదాపుగా ఒక 10-16 రోజులు దాదాపుగా నేను శుభ్రం చేశాను. ఆ తర్వాత నుంచి ఆమెకి ఏమైందో అర్థం తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో ఏముండినా మా ఇంటికి వచ్చేసేది. నేను లేవకముందే మా ఇంటి ముందు కసం కూడా ఆవిడే తుడిచేసేది. అంటే నేను అన్నాను, ఓకే తగ్గించుకుంటే ఇలా ఉంటుందేమో, దీనత్వం కలిగి ఉంటే ఇలా ఉంటుందేమో. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దాదాపుగా నా 4 సంవత్సరాల అనుభవంలో వారు గొడవ పడినట్లుగా నేను ఎప్పుడు చూడలేదు. ఎంత చక్కగా ఉండేవారంటే మందిరానికి వచ్చినప్పుడు కానీ లేదా బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఒకవేళ పొరపాటును ఆ ఇంటికి విజిటింగ్కి వెళ్తే ఇద్దరు ఉండేవారు కాదు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఎక్కడికి వెళ్ళేవారు, అంటే మార్కెట్కి ఎక్కడికైనా ఇద్దరు కలిసి వెళ్ళేవారు. నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే తగ్గింపు జీవితం అనేది అనేక కుటుంబాలను కలుపుతుంది. గర్వం అనేది అనేకలు ఏం చేస్తుంది?
దూరం చేస్తాను. ఇక్కడ వీళ్ళు వెతికే క్రమంలో ఏం పట్టుకున్నారట? పల్లపు భూమిని వెతుక్కున్నారు. పల్లపు భూమి దేనికి సాదృశ్యము? దీనత్వానికి సాదృశ్యము, తగ్గింపుకి సాదృశ్యము. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకటి, వాక్యము అనేటువంటి మేత మన జీవితంలో సమృద్ధిగా ఉండాలి. రెండవది గెదెరు అనగా ప్రార్థనా ప్రాకారము ప్రతి వ్యక్తి జీవితంలో, కుటుంబ జీవితంలో ఉండాలి. ఆ తర్వాత సరిహద్దులు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. హద్దు లేకుండా హద్దు మీరు మనం ప్రవర్తించకూడదు. మూడవది దీనత్వమును కలిగి ఉండాలి. నెమ్మదిని కలిగి ఉండాలి. దీనులైన వారు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నారు. ఈరోజు నువ్వు దీనత్వాన్ని విడిచి గర్వంతోనో, అహంభావంతోనో, అవివేకంతోనో ప్రవర్తిస్తే నువ్వు కోల్పోయేది ఏ దేశాన్నో తెలుసా? పాకిస్తాన్ దేశాన్నో, చైనా దేశాన్నో, భారతదేశాన్నే కాదు. ఏ దేశాన్ని కోల్పోతూ ఉన్నావు? నెమ్మదియు సుఖమును విశాలమైనటువంటి ఆశీర్వాదకరమైన ఆ దేశాన్ని నువ్వు ప్రవేశించలేవు. మిగతా ఏ ప్రాంతానికి వెళ్ళడానికైనా షార్ట్ కట్స్ ఉన్నాయి, కానీ ఆ దేశానికి వెళ్ళడానికి అడ్డదారులు లేవు. ఒక మార్గం, యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ మార్గాన్ని ఎన్నుకున్న వారు ఈ 3 విషయాలలో లోతైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా కుటుంబ సంఘము ఆశీర్వదించబడుతుందని చెప్పడంలో ఏ విధమైన అతిశక్తి లేదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఆ దేశంలో మరి కన్నీరు ఉండదు, ఆ దేశంలో దుఃఖం ఉండదు, ఆ దేశంలో మరి ఆకలి దప్పులు ఉండవు, ఆ దేశంలో కక్షలు కార్పణ్యాలు ఉండవు, ఆ దేశంలో మరి ఏ విధమైన కొట్లాట్లు ఉండవు, ఆ దేశంలో విభేదాలు ఉండవు. ఒకటే, ఆయన పరిశుద్ధుడని వివేల దూతలలో నీవు కూడా ఒక్కడే, నీవు కూడా మరి ఆయన సన్నిధానంలో ఉండి ఆయన ఆత్మను కనపరిచే కుమారుడిగా దేవుని సన్నిధిలో ఉంటావని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, నా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. ఆ సుఖం